హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. సాధారణంగా బతుకు తెరువు కోసం వలస వెళ్తుంటారు. ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి కూడా వెళ్తుంటారు. అలా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఈ రోజుల్లో చాలా దారుణంగా తయారైంది. రీసెంట్‌గా మన తెలుగువాడు సౌదీకి వెళ్ళడం జరిగింది. సో, ఆయన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని సోషల్ మీడియాలో వెలిపించారు. దీంతో మరిన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. తెలుగు వాళ్ళ పరిస్థితి మెయిన్ గా మనం తీసుకుంటే, రీసెంట్ గా అక్కడ అమెరికాలో ఎక్కడో అందరినీ బంధించి వాళ్ళతో జాబ్స్ చేపించారు అని చెప్పేసి ఒకటి, ఈ సౌదీ మ్యాటర్ ఒకటి. ఎందుకు ఇలా తయారవుతున్నారు? బేసికల్లీ రీసెంట్లీ శివ అనే ఒక యువకుడు కువైట్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేశాడు. నేను ఇక్కడ ఎడారిలో చిక్కుకున్నాను, నన్ను కాపాడండి, తీసుకురండి అని చెప్పి పోస్ట్ చేస్తే అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి అలా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది. సో లోకేష్ గారు ఏం చేశారు, ఆయన చొరవ తీసుకొని ఆయన అక్కడి నుంచి తెప్పించడం ఓవరాల్గా జరిగిపోయింది. అదే టైంలో అండ్ అందరు దీని గురించి చర్చించుకునే టైంలో ఆడు జీవితం అనే ది గోట్ లైఫ్ అనే ఒక సినిమా పృథ్వీరాజ్ది ఓటీటీలో రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్లో. అందరూ దాన్ని చూశారు. అంటే ఇతను అనుభవించిన జీవితం ఏదైతే ఉందో దాంట్లో కళ్ళకు కట్టినట్లుగా చూపించారనమాట. అది కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, పెళ్లి చేసుకున్నావు, పని చేయాలి, ఏం చేయాలి అని అడిగితే అవుట్ ఆఫ్ పంపిస్తున్నారు వీళ్ళని. కువైట్, ఖత్తర్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి సౌదీ ఎడారి ప్లేస్లలో. ఆ ఎడారి ఏరియాలలో కొంతమంది ఏంటంటే మేకలని, ఒంటెలని, యాక్చువల్గా ఒంటెలనే పెంచుతారు. వాళ్ళకి అవసరం ఎడారిలో నడవాలంటే ఒంటెలే కావాలి. ఎలాగో ఒంటెలు నడుస్తున్నాయి కదా అని వాటితో పాటు మేకలు, గొర్రెలు కూడా పెంచుతున్నారు, పొట్టేలు ఇలాంటివి. అంటే సిటీలో అమ్ముకోవచ్చు మాంసం కోసం. కానీ వాటిని చూసుకోవడానికి ఒకరు కావాలి. ఉన్నాయి, ఆ ఫామ్ అట్లా ఉంది, కానీ ఆ ఫామ్ని చూసుకోవడానికి ఒకరు కావాలి. అలా కావాలి అంటే అక్కడక్కడ వాళ్ళేమో పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఎడారి ప్రాంతం, అమ్మో మేము రామని. ఇక్కడ ఏజెంట్లకి, దళారీలకి చెప్తారు ఎవరినైనా తీసుకురా అని, మీకు కువైట్లో జాబ్ ఇప్పిస్తాము, మంచి జాబ్, అక్కడికి వెళ్ళండి అని చెప్పి బాదరా బందీ లేని వాళ్ళని లేదా చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళని, వీళ్ళని ఏమైనా చేసినా ఎవరు అడగరు అనుకునే అట్లాంటి వాళ్ళని ఎంచుకొని తీసుకెళ్తారు. దానికి మళ్ళీ 3 లక్షలు, 2 లక్షలు, 30,000, 40,000, 50,000 అండ్ అంటే నీకు ఫ్లైట్ ఖర్చులకి ఇంత ఉంటాయి, అక్కడ అకామిడేషన్కి ఇంత ఉంటుంది, నువ్వు వెళ్ళడానికి ఇది, రావడానికి ఇది, దీనికి ఇది, దానికి ఇది అని చెప్పి ఏదో ఒకటి తీసుకొని వాళ్ళ దగ్గర 3-4 లక్షలు దొబ్బేసి వీళ్ళని పంపించేస్తారు. పేదవాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఎందుకు ఇప్పుడు 3 లక్షల అంటే వస్తాయిగా, వెళ్తే నీకు అక్కడ 30,000, 40,000, 50,000 జీతం వస్తుంది అని. వాడికి ఇక్కడ కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే, కానీ వీళ్ళు అట్లా చేయరు. ఇక్కడ ఉంటే ఏముంటుంది, వాచ్మెన్ జాబులు దొరుకుతాయి, లేకపోతే ఇంకేదో నువ్వు కూలి పని చేసుకున్నా ఇక్కడ చాలా తక్కువ వస్తాయి, అక్కడ ఎక్కువ వస్తాయి. అండ్ ఇంకా 6 నెలలు పని చేస్తే చాలు, సంవత్సరానికి సరిపడా జీతం ఇస్తారు, 6 నెలలు హాలిడేస్ ఇస్తారు. ఇవన్నీ చెప్పేసి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వగానే ఒకడు వస్తాడు, ఫస్ట్ నీ పాస్పోర్ట్ లాక్కుంటాడు, నిన్నే కదా పంపింది, రండి బండి ఎక్కండి అని తీసుకెళ్ళి ఎడారిలో వదిలేస్తాడు. ఆ మేకలు గీకలని నువ్వే చూసుకోవాలి, నువ్వు బయటకు వెళ్ళడానికి లేదు, నీ దగ్గర ఫోన్ ఉండదు, ఏం ఉండదు. అంటే ఈ విషయాలన్నీ వాళ్ళకి ముందే చెప్పరు. చెప్పకుండా చెప్తే ఎందుకు వస్తావు, రావు కదా. తీసుకెళ్ళి అక్కడ పడేయడం. ఆ ఫోన్ తీసుకున్న తర్వాత అసలు ఫోన్లు కూడా ఉండవు, ఉంటే లాక్కుంటారు. అయ్యో, అక్కడ ఒకవేళ నీకు ఫోన్ ఇచ్చినా కూడా నష్టమేం లేదు, అక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు. మరి కువైట్లో ఈ శివ అనే ఆయన ఏదో రకంగా వీడియో తీసుకున్నాడు, ఎక్కడో నెట్ దొరికింది, బాగానే పెట్టేసరికి అది కాస్త వైరల్ అయింది. అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తారు, ఇంకా నీకు తిండి గిట్ట ఏం ఉండదు, వాడు ఏది పెడితే అదే తినాలి, ఏం చూపిస్తే అదే తాగాలి. ఇలాంటి పరిస్థితులు అనమాట. ఆడు జీవితం అనే సినిమా చూస్తే మీ అందరికి బాగా అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్స్ అన్నీ. అలా ఎడారిలో చిక్కుకున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ శివ వీడియో పెట్టేసరికి అది కాస్త వైరల్ అయింది, కానీ ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు నువ్వు సడన్గా విదేశాలకు వెళ్ళాలి అనగానే మొత్తం నువ్వు జీవితంలో యాక్చువల్గా నువ్వు అప్పు చెయ్యవు, నీకు ఎప్పుడంత అవసరం రాలా, ఉన్నలో ఉన్నంత బతికేస్తున్నారు. మరీ అవసరం అయితే కానీ అప్పు చేయరు. విదేశాలకు వెళ్తున్నా అని చెప్పేసి అప్పటికప్పుడు బాగా ట్రై చేస్తే 3 లక్షలు వచ్చేస్తాయి, ఎలాగైనా సరే సంపాదిస్తావు. అవును.
అట్లా సంపాదించిన డబ్బుని నీ ఊర్లోనో లేక పక్కన సిటీలోనో చిన్న వ్యాపారం పెట్టుకుంటే ఈరోజు అది డెవలప్ అయ్యి ఏదో కనీసం నువ్వు నీ పిల్లం కానీ మీ అమ్మ పిల్లలు బాగా బతికేలాగా ఉంటారు. అవన్నీ వదిలేసి విదేశాలు వెళ్ళిపోతాయి, వీళ్ళు అనాథలు అయిపోతారు, నీకు పిల్లలు పుట్టింది తెలీదు, ఏమీ తెలీదు. అండ్ అక్కడికి వెళ్ళి నిన్ను చంపేస్తారు. చచ్చిపోయిన తర్వాత అట్లా ఎడారిలో ఇసిరేస్తే రాబందులు వచ్చి పీక్కు తింటాయి.